చూస్తుంది వెనక నుంచి. ఇది చూడండి ఏం చేస్తుందో. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో గైస్, ఈరోజు అయితే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా అండ్ వాళ్ళ ఇల్లు చూపిస్తారు చూడండి. ఎందుకంటే వాళ్ళు చాలా కూల్గా ఉంటుంది, మొత్తం ఓల్డ్ మోడల్ ఇల్లు. సో గైస్ చూసుకోండి, మా అక్క చూడండి ఇక్కడ చేస్తుంది. ఏం చేస్తున్నావు అక్క? మంట వేస్తుందంట గ్యాస్, పొయ్యి పెడుతుంది. ఎందుకంటే గ్యాస్ అయిపోయింది, చిన్న గ్యాస్ ఉన్నది, అది అయిపోయింది. వీళ్ళకి పెద్ద గ్యాస్ లేదు. మా అక్క వాళ్ళ బిడ్డ చూడండి గ్యాస్, చిన్న కూతురు ఇక్కడ పడుకుంది. అండ్ ఇది చూడండి ఇల్లు మొత్తం చెట్లతో ఇట్లా ఉంటుంది. అండ్ పైన ఒక రూమ్ ఉంటుంది, అది బాగుంటుంది గ్యాస్. బాగుంది కదా చూడండి, మొత్తం ఓల్డ్ మోడల్ అనమాట. అంటే ఇక్కడ మొత్తం ఇట్లనే ఉంటాయి గ్యాస్ ఇల్లు అన్నీ. మా అక్క ఇట్లా చూస్తుంది వెనక నుంచి. మా ఇంటి వెనక చూపిస్తే ఇప్పుడు మా ఇంటికి పోతున్నా. మా ఇంటి పోయి అమ్మ ఏం చేస్తుందో చూద్దాం గైస్. మా ఇంటికి వెళ్దాం, మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. ఇంకో ఇదైతే మా అక్క వాళ్ళు చూపించాను కదా, ఇదే అండ్ వాళ్ళ గల్లీ ఇది. అంటే మా ఇల్లు అంత దూరం ఏం లేదు కదా, పక్కనే ఉంటుంది, చూపిస్తాను. సో గైస్ మా ఇంట్లోకి వచ్చేసిన అండ్ మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తా చూడండి. మొత్తం ఇల్లంతా బట్టలు ఎండేసింది గైస్. మా అమ్మ ఇంకో కింద కూర్చుంది. ఏం చేస్తున్నావు అమ్మ? కింద కూర్చొని ఏం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? మొత్తం వేడిగా ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? అక్కతోనా? ఇగో గైస్ మా అక్కతో అంటే మా అక్కతో మాట్లాడుతున్నాను చూడండి. ఏం మాట్లాడుతున్నావు? మొత్తం సీరియస్ డిస్కసింగ్ అవుతుంది కదా, మనం తర్వాత విన్నాం. ఇది చూడండి ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావు? చూడండి గైస్, దొంగతనంగా ఇంట్లో చేస్తుంది. దొంగతనం చేస్తున్నావు ఇంట్లో? పోనాడు ఇంట్లో నాడు. ఏం చేస్తుందో చూద్దాం, వాళ్ళు ఏం చేస్తుందో చూద్దాం. దా అన్నాడు. ఇగో గైస్ మా బావ మంచిగా పడుకున్నాడు, బాటిల్ పట్టుకొని. మా అక్క ఏం చేస్తుంది చూద్దాం. ఏం చేస్తున్నావు అక్క? ఇగో దీనికి ఊరికే ఇదే పనా? చెయ్యమ్మా ఇంకో ఎగురుతా ఉన్నది నీ పోరు వచ్చి. గైస్ వీళ్ళ పరిస్థితి ఇట్లుంటుంది, ఊరికే పిల్లలు పట్టుకోవడం ఎగరడమే. ఇది చూడండి తీట, ఇది బాగా తీటది. ఇదిగో పెద్ద తీటది. ఇక మొత్తం నానిపోయింది, ఏడుతూ ఉంటుంది ఊరికే. ఏడుతూనే ఉంటావు, ఊరికే ఏడుతావు నువ్వు. అమ్మా అద్దా ఎత్తుకోను, చీపురండి రేపు పో. మా ఇంటికి వచ్చాను. ఇంకా అక్కడ మా మామ అలా బట్టలు ఎండేస్తుంది చూడండి. ఆయన మా సంపత్ మామ అవుతాడు. ఇంకా మా మమ్మీ ఏదో చేస్తుంది. ఏం చేస్తున్నావు అమ్మా? ముఖం అంతా నానుకునేందుకు ఏంటి పంచ ఎండేస్తున్నావు? పంచ ఎండేస్తుంది కదా మా అమ్మ ఇంత ఎండలో కూడా. ఇంకా పనే మార్నింగ్ నుండి ఇప్పుడు వరకు పని చేస్తూనే ఉన్నది. ఇదైతే ఒక్కటే ఎగురుతూనే ఉన్నది, ఊకే ఎగురుడే. ఏడెండేస్తావు? ఇంట్లో అక్క వచ్చింది ఏడున్నది. గైస్ వచ్చి కూర్చున్నది పాపం. వాళ్ళ ఇంట్లో బాగా వేడి ఉన్నదంట, పని చేసి అంత వేడి అయిపోయింది చూడండి. ఇంకా ఇదంతా ఏంటంటే సెటప్ ఇప్పుడు కూలింగ్ మెథడ్ గైస్. ఇదంతా మొత్తం నానిపేసి ఇక్కడ ఒక మూటేసి కూలర్ పెడతారు. ఇంకా అంటారు చల్లగా ఉంటుంది గైస్. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో ఇంకా కూల్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మొత్తం ఇట్లా చెక్కలు ఉన్నాయి పైన, సో బాగుంటాయి. పోదాం మా ఇంటికి పోదామా? దేన్ని ఎవరిని దీనంట మంచిగా రెడీ చేసి ఒక వీడియో తీసి పెట్టాలంట గైస్. సరే పెడదాం, నువ్వు రెడీ చేసుకుందాం. అయిపోయింది ఆ బట్టలు ఎండేసామా? అవునా గైస్, నేను అట్లా అన్నా గైస్. వీళ్ళు పరిస్థితి ఉంటుంది పేదోళ్ళు అని చెప్పిన, అట్లా లేదు. అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పరిస్థితి కూడా ఇట్లా ఉంటుంది పాపం. ఊరిగా పని ఎగురుతుంది అని అన్న. అట్లా అన్నా అనలేదమ్మా? చూడు అన్ని తీసి పెడుతున్నంట. ఏం పెట్టినా పిక్చర్ లేకుంటే తీసి పెడుతుందంట అమ్మ. రెడీ అయితే రోజు రెడీ అవుతావు అమ్మ? రోజు తీస్తాను నేను, రోజు రెడీ అవుతావు చెప్పు. రోజు రెడీ కావు, అందుకే అప్పుడప్పుడు ఊరికే ఇట్లనే పెట్టాలి. తెలియదు ఇట్లా పెడితేనే పాపం వాళ్ళ లైఫ్ షేర్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని. సర్లేండి గ్యాస్, బాయ్. సో గైస్ నేనైతే ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది టైం. ఈవినింగ్ మా తమ్ముతో ఇట్లా గ్రౌండ్కి వచ్చిన, అంతా క్రికెట్ ఆడుతున్నారు అన్నమాట. చూడండి ఒకసారి, చిన్న పోరగాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళంతా క్రికెట్ ఆడుతున్నారు. అండ్ మొత్తం గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, అవతల సైడ్ వరకు ఉంటుంది. కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, అంతా చీకటిగా ఉన్నది. చూపిస్తాం. ఓకే ఇక్కడ చూసుకోండి, మొత్తం గ్రౌండ్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. అట్లా టైంపాస్కి అప్పుడప్పుడు రావచ్చు. అంటే ఇంటికాడ ఏమైందంటే మా ఇద్దరు ఉంటారు, మా బావను మా ఒకడు ఉంటాడు వేరేటోడు తమ్ముడు అని. వాళ్ళిద్దరు కట్టెలు కొడుతున్నారు అన్నమాట.
కట్టెలు కొడుతుంటే వీడు తప్పించుకొని వచ్చిండు, వీడిని కొట్టమన్నారంట. సో వీడు తప్పించుకొని వచ్చిండు. నేను వాటర్ పోయి టైం పాస్కి ఇట్లా వచ్చిన, చూడడానికి వచ్చిన, కొంచెం మైండ్ అంతా ఫ్రెష్ అవుతుంది అని చెప్పి. ఒకసారి చూడండి మీరే వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా, వీడు 10th క్లాస్ అయిపోయింది అండ్ ఇవాళ 10th రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ చెప్పి ఎంత వచ్చినాయి? 363. ఎంత? 393. 393 అంట గాయస్. మీరు వీడిని ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పుకోండి కింద కామెంట్లో. వీడిని ఎంకరేజ్మెంట్ చేయండి. ఇంకా 369 వచ్చినాయంట. సో ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే మనం కొంచెం మనవాడు కొంచెం ముందుకు పోతాడు. ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే గైస్, మీరైతే చూడండి ఒకసారి అయిపోయింది. ఓకే గైస్, ఈ వీడియో ఇంకా లెంత్గా తీయాలని అనుకోవట్లేను. సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇంకా మళ్ళీ రేపు వెళ్దాం. బాయ్.